జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వార్తలు రాయటం? నువ్వేమన్నా వాస్తవాలు ఏమన్నా రాస్తున్నావా? కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే విచ్చలవిడిగా మద్యపానం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. అవే బెల్ట్ షాపులట ప్రతి గ్రామంలో తాగి బొర్లాడుతూ ఉన్నారు. కుటుంబాలు ఏమైనా మీకు అనవసరం. ఇళ్లలో ఆడవాళ్ళ పుస్తులు ఉన్నాయో లేవో మీకు అనవసరం. వాడేదో 100 రూపాయలు 200 రూపాయలు పొద్దుగులు సంపాదించుకుంటే వాడు తాగి మీ దగ్గర తగలబెట్టి వాడు వెళ్ళిపోవాల్సిందే. ఇంత దారుణాన్ని కొడగొడుతున్న ఈ పత్రిక మా నాన్న లేడు కాబట్టి కేసు కొట్టేయండి. సుప్రీంకోర్టు హెస్ గివెన్ ఎ బ్యూటిఫుల్ జడ్జిమెంట్ అండ్ వర్డిక్ట్. ఆ వర్డిక్ట్ని అందుకే నేను దీన్ని దేంతో పోల్చారంటే, నా దగ్గర తుపాకీ ఉంది, లైసెన్స్ లేదు, నేను ఎవరిని కాల్చలేదు. ఒరే పిచ్చోడా, నీ దగ్గర తుపాకీ తీసుకోవటమే ఉంచుకోవటమే నేరం. లేదు నేను తుపాకీ ఇచ్చేసాను, నేను డబ్బులు ఇచ్చేసాను అని చెప్తున్నారు. చూడండి, డబ్బులు ఇచ్చేసావు కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎవడు కట్టాలి? సుప్రీంకోర్టు ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం మీరు ఎవరైతే డిపాజిట్లు తీసుకున్నారో వాళ్ళకేదో వడ్డీ లేకుండా ఇవ్వటం కాదు, ఆ మొత్తం